ఎగ్ పులుసు అందరికీ తెలిసింది, అందరూ చేసుకునేది. కొంచెం డిఫరెంట్గా కొంచెం ప్రోటీన్ ఉండేటట్టుగా చేసుకుందాము. మొలకొచ్చిన శనగలు స్టీమ్ చేసుకోవాలి 2 గుప్పెళ్ళు. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర వేసి అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పసుపు, కారము, సాల్ట్ మీకు రుచికి తగినంత వేసుకొని బెండకాయ ముక్కలు వేసేసి మొత్తం 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత మనం స్టీమ్ చేసుకునే శనగలు పొడి చేసుకొని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక నిమ్మకాయ సైజంత చింతపండు పులుసు వేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. తర్వాత ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే ఉడికిపోతుంది. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకోవడమేనండి.